స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం. आज जून 19 तारीख जुमा 2020 पर 6 ఈరోజు జూన్ 19వ తారీఖు శుక్రవారం 2026వ సంవత్సరం 19 జూన్ 2026 ఫ్రైడే. ఈరోజు దేవుని వాగ్దానం, గాడ్ ప్రామిస్, సామెత 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా, ఆయనే యేసుప్రభు, ఆయనే పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సాతాను శక్తులకు అనంత నాశనం కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది కలిగించే సాతాను శక్తులే. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవే నా పక్షమున నిలిచియున్నావు. నా పక్షాన ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి ఇంత వయసు వచ్చినా కూడా నేను దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను. కానీ ఇప్పుడిప్పుడే కొందరి స్వభావాలు, మనస్తత్వాలు, మాయా భక్తి నాకు తెలుస్తుంది. ఇక నుండి నాకు కానీ నా ఇంట్లో వాళ్ళకి కానీ ఫోన్ చేయడం, వాయిస్ మెసేజ్ కానీ పెట్టొద్దు అని వాళ్ళకి గ్రీటింగ్ పంపితే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం కాకుండా పిల్లలకి కూడా నేర్పించారు. బహుశా వాళ్ళు చదివే బైబిల్లో నీ పొరుగువాడు 7 సార్లు కాదు 70 సార్లు తప్పు చేసినా క్షమించు అని వాళ్ళు చదివే బైబిల్లో లేదేమో. వాళ్ళ దైవ జ్ఞానం అలా ఉంది. ఎందుకు నేను ఎంతసేపు దేవునిలో ఉంటే నా చివరి జీవితం ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే అదే నాకు 10,000. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.